బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ నుంచి అయినా బాగుంది. సీజీ వరకు కొంచెం ఓకే, పర్లేదు. అన్నకు పాలిటిక్స్లో బిజీ ఉన్నాడు కాబట్టి ప్రతిదీ బాగుంది. స్టోరీ పరంగా అయినా, ట్విస్ట్లు అయినా, లాస్ట్లో క్లైమాక్స్ అన్న డిజైన్ చేశారు అన్నారు కదా, అది కూడా చాలా బాగుంది. కొత్త ఉంది క్లైమాక్స్, మీరు ఎప్పుడు చూడరు అట్లాంటి క్లైమాక్స్. అవును, బాగుంది. ఇప్పుడు తెలియాలి మన వాళ్ళకు కూడా హిస్టరీ ఎట్లుంది, ఎట్లా అణచివేత గురైలు హిందువులు, దాని గురించి కూడా చూపించిళ్ళు. ఎట్లా క్రూయల్గా చేసిళ్ళు వాళ్ళు, ఎట్లా చూపించిళ్ళు, మన వాళ్ళు ఎంత తట్టుకున్నారు, ఎట్లా ఎదిరించిళ్ళు, అవన్నీ చూపించిళ్ళు. కీరవాణి గారు బాగా కొట్టారు. కొన్ని కొన్ని సీన్లు మ్యూజిక్ వల్ల బాగా లేచాయి. ఓవరాల్గా బీజిఎం అయితే హైప్ ఇస్తుంది మొత్తానికి. హిట్ అవుతుంది సినిమా, ఖచ్చితంగా హిట్ అవుతుంది. 7 years తర్వాత స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారు కనపడంగానే పెద్ద ఎత్తున మహిళలు కూడా సినిమా చూడడానికి తరలి వచ్చారు. సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది. సో చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసానని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎలా అనిపించిందమ్మా మొత్తం మీద 7 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చూశారు మీరు? పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫస్ట్ చూసిన సినిమా ఏంటి? నేను పవన్ కళ్యాణ్ది ఫస్ట్ చూసిన సినిమా ఖుషి. సో సేమ్ అప్పుడు ఎట్లా యాక్షన్ చేసినారో ఇప్పుడు కూడా సేమ్ అదే గ్లామర్ కూడా సేమ్ అట్లే ఉన్నాడు, హ్యాండ్సమ్గా మంచిగా. నిధి అగర్వాల్ని కూడా మంచిగా చూపించినారు, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో మొత్తానికి బాగుంది సినిమా. 10 out of 10. మీకు ఎలా అనిపించింది? స్టోరీ పరంగా అయితే ఎక్కడ ల్యాగ్ అన్నట్టు కూడా అనిపించలేదు, బాగుంది. స్టోరీ అయితే మొత్తానికి నచ్చింది, బాగుంది. సో మొత్తం మీద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎమోషనల్లీ కూడా మంచిగా చేసినారు, బీజిఎం. సో యా, బాగుంది మొత్తానికి. కళ్యాణ్ గురించి ఆయన గురించి చెప్పడానికి ఏమైనా బాగానే చేశాడు, ఎప్పట్లానే బాగుంది, చాలా బాగా చేశారు. 10 out of 10 బాగుంది, ఎక్కడ లాగ్ అనిపించలేదు, బోర్ కొట్టలేదు. సీన్ ఏంటి మీకు అందట్లో? నాకు బాగా నచ్చిన సీన్ అంటే ఆ తుఫాన్ దగ్గర ఆ ఫైట్, అమినార్ ఉంటాయి కదా, ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ బాగుంది, బాగా చేసినారు. చార్మినార్ ఫైట్ చాలా అద్భుతంగా ఉందని చెప్పి కూడా అంటున్నారు. చార్మినార్ ఫైట్ కూడా, ఫైట్స్ మొత్తానికి బాగున్నాయి. ఇంకా పవన్ కళ్యాణ్ కొరియోగ్రఫీ కూడా చేశారు కాబట్టి ఇంకా బాగా చేశాడు, బాగా. ఓవరాల్గా హైలైట్ అన్న సినిమా. ఫ్యాన్స్కి మాత్రం పూనకాలు, చచ్చిపోతారు థియేటర్లో. సినిమా ఫస్ట్ హాఫ్ అయితే చూసుకోకలేదు, మొత్తం బ్లాక్ బస్టర్. సెకండ్ హాఫ్ వచ్చేసి కొంచెం ఏదో చిన్న ల్యాగ్ అంతే, కానీ అది సినిమా స్టోరీ మొత్తం తుక్కుంది. సినిమా బ్లాక్ బస్టర్ ఆపకుండా ఎవడో ఆపలేడు, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. అది ఎలా అంటే హిందూ ధర్మాన్ని కాపాడతారు కదా, దానికి కరెక్ట్ సినిమా బ్రో. ఇది అర్థం చేసుకుంటే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్. అర్థం చేసుకోకపోతే అంత ఇంకెవరు ఉండరు. మామూలుగా లేదన్నా, వింటేజ్ పవన్ కళ్యాణ్ చూసాం, మామూలుగా కాదు. ఆ ఫ్లిప్స్, ఆ స్టంట్స్ మామూలుగా కాదు, ఇంకా బుర్ర పాడంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా పూనకాలే, ఇంకా సీట్ మీద కూర్చోలేదు ఎవరోని. మా ఏమే లేచి ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చిన 10 సారి ఇంకా సీట్ మీద ఎవరు కూర్చోలేదు. అంటే పరిపాలన అది పాలిటిక్స్ సైడ్ పాలిటిక్స్, మూవీస్ సైడ్ మూవీస్. నిర్మాత కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రమోషన్ కోసం నిలబడి దగ్గరుండి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఓ నిర్మాత బతకాలని చెప్పి కూడా ఆయన మాట్లాడు. అంటే సినిమా 2021లో రిలీజ్ అయింది, అప్పటి నుంచి నిర్మాత అప్పటి నుంచి బడ్జెట్ పెడతానే అలాగ అప్పులు అవుతాయి, అన్నీ అవుతా ఉన్నాయి. సో ఆయన గురించి ఆలోచించి ఈ సినిమా ఎలా ఈ టైంకి దింపారు. మరి ఈ సినిమా ఎందుకు చూడాలంటే అంతేనా? స్టోరీ అంటే సూపర్ ఉందన్న, దాన్ని బట్టి చూడొచ్చు. అలాగే హిందూ ధర్మం గురించి చెప్తున్నారు, సనాతన ధర్మం దాని గురించి చెప్తున్నారు. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది సార్ సినిమా. సనాతన ధర్మం గురించి బాగుంది సినిమా, అందరూ చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి చాలా కటౌట్ తర్వాత వచ్చింది. ఈ కటౌట్ చూడాలంటే 10 ఒక్కరు వచ్చి సినిమాని చూసి ఆనందించాలి. సినిమా బాగుంది బాగోలేదని చాలా మంది రొమాన్స్ పెడుతున్నారు, ఆ రొమాన్స్ ఎవరు పట్టించుకోవద్దు. చాలా అందరూ వచ్చి ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ చూసిన సినిమా ఇది, ఆనందించాలి, బాగా ఆనందించుకొని హ్యాపీగా ఉండాలన్నమాట. బాగుంది, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయింది, మళ్ళీ క్లైమాక్స్ సూపర్ బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది సినిమా, అందరూ చూడాలి. సనాతన ధర్మం బాగుంది సినిమా, చాలా బాగుందని చెప్పుకోవడం. బాగుంది సార్, చార్మినార్ ఫైట్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ.